ఇదన్నమాట. నాలుగు. ఇక 5వ విషయాన్ని చూద్దాం. నాకు సిగ్నల్ వచ్చిన త్వరగా ముగిచ్చేస్తా. 5వ మాట, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 17వ వచనం. ఉండారండి. చాలు అక్క, వద్దు అక్క, చాలు 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 చాలు. దేవుడు కొందరాలు ఇక్కడ చదివి అంతబడి చాలు, పాస్ అయ్యాం కొంత మార్కండి. కాబట్టి దేవుని యొక్క వాక్యం చూసినట్టు ఎన్నో మాట అండి ఇది 5. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 17వ వచనం. అయితే నీ హృదయం తిరిగిపోయి నీవు విననొల్లక ఏడవబడిన వాడవై అన్య దేవతలు నమస్కరించి పూజించిన ఎడలా. ఇక 5వ మాట ఏంటంటే మనము క్షమించండి, 4వ మాట 5వదిగా ఏడవబడిన వారిగా మనం ఉండకూడదు. ఏడవబడిన వారంటే అర్థం ఏంటి? ఏడవబడిన వారా? ఆడ అర్థం ఉందమ్మా. ఏడవబడిన వారు అంటే అర్థం ఏంటి? వాడిని ఈడ్చుకెళ్తున్నారు అంటారు. ఏడవబడిన వారు అంటే అర్థం ఏంటి? ఏడవబడిన వారు అంటే చూడండి బాగా చెబుతున్నారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఏడవబడిన వారు అంటే అర్థం ఏంటి? జారిపోకూడదని అర్థం. ఏడవబడుతున్నారు అంటే అర్థం ఏంటి? వాడు కాలు లాగి వాళ్ళు లాక్కెళ్తున్నారన్న. అంటే మన క్రైస్తవ జీవితంలో జారి పడిపోయిన అనుభవం ఉండకూడదు. ఏముండకూడదండి? జారి పడిపోయిన అనుభవం ఉండకూడదు. ఎప్పుడైతే జారి పడిపోయిన అనుభవంలో మనం ఉంటామో అప్పుడు మనలో జీవం లేదని అర్థం. చాలాసార్లు ప్రార్థన చేస్తాం, ప్రభా నేను పడిపోయిన ప్రభా నన్ను సరిచేయ ప్రభా, పడిపోయిన జీవితం నాకుంది, నేను చాలా చోట్ల పడిపోయిన ప్రభా. ఆడపడ్డా మందిరానికి వచ్చేటప్పుడు ఎన్ని చోట్ల పడ్డావో, మరి పడితే గాయాలయ్యి ప్రార్థన చేద్దాం, ప్రభా నేను పడిపోయాను, ఆరాధన చేద్దాం, నేను పడిపోయి చెడిపోయి ఉన్నప్పుడు ప్రభు నన్ను రక్షించావు. ఏడబడ్డావు, ఏడ దెబ్బలు తగ్గింది. పడిపోయిన వాళ్ళకి దెబ్బలు కనపడాలి కదా, మరి దెబ్బలై అని మనం చేస్తాం చాలా వరకు. కానీ విశ్వాస జీవితంలో పడిపోతున్నాం, క్రైస్తవ జీవితంలో పడిపోయి ఉంటున్నాం, ప్రార్థన జీవితంలో, ప్రభుత్వ సావాస జీవితంలో, ఆరాధన జీవితంలో, దేవుని సన్నిధిలో ఉండాల్సిన విధానంలో పడిపోయిన వారి కొంటున్నాం, జారి పడిపోతున్నాం, వేడబడి ఉన్న వారు కొంటున్నాం. మనల్ని ఈడ్చుకెళ్తున్న సాతానుడు. మనం పడిపోయింది మనల్ని ఈడ్చుకెళ్తున్న సాతానుడు, పడిపోతుంది మనమే. ఈరోజు మనం గమనించాల్సిన 5వ కోణం ఏంటంటే మనం ఏడుపబడిన వాడుగా అంటే వేడబడిన వారుగా కానీ లేదా జారిపోయిన వారుగా మనం ఉండకూడదు. ఎప్పుడైతే మన క్రైస్తవ జీవితం జారిపోతుందో, ఎప్పుడైతే మన విశ్వాస జీవితం, ప్రార్థన జీవితం, ఆరాధన జీవితం, దేవుడితో ఉండే సహవాస జీవితం ఎప్పుడైతే జారిపోతుందో, దేవుళ్ళ నుండి ఎప్పుడైతే జారిపోతుందో, దేవుని దగ్గర నుంచి ఎప్పుడైతే జారిపోతుందో అప్పుడు క్రీస్తు జీవం మనలో నుండి పోయిందని అర్థం. మత్తయి సువార్తలో రాయబడుతూ వచ్చింది, యేసు ప్రభువారు అంటాడు, నా తండ్రి నా తండ్రి నా చెయ్యి ఎందుకు విడిచితివని యేసు ప్రభువారు అంటాడు. అన్నాడా లేదా? నా తండ్రి నా తండ్రి నా చెయ్యి ఎందుకు ఇచ్చాడు? ఎందుకు విడిచితివంటే మన చేయి పట్టుకోవడానికి ఆయన చేయి విడిచాడు. కానీ ఇంకొక వ్యక్తి ఉన్నాడు, తన చేతినే తండ్రి దగ్గర నుంచి విడిపించుకుని వెళ్ళిపోయాడు. ఎవరా వ్యక్తి? ఎవరా వ్యక్తి? ఎవరు? అక్క యోధ. ఇంకా తప్పిపోయిన కుమారుడు. ఎవరు? తప్పిపోయిన కుమారుడు. సరే మీరు చెప్పినవి కూడా ఉంటాయి కావు కానీ తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు? ఆస్తి తండ్రి దగ్గర ఉంది, అధికారం తండ్రి దగ్గర ఉంది, మంచి వైభోగం తండ్రి దగ్గర ఉంది, ఘనతతో కూడిన జీవితం తండ్రి దగ్గర ఉంది. నాకు ఇవన్నీ వద్దు ప్రభు అని చెప్పుడు మాటలేని, స్నేహితుల మాటలేని, తండ్రితో గొడవాడి కొట్లాడి ఆస్తి కావాల్సిందంతా తీసుకుని వెళ్ళాడు, దేశాంతరం పోయాడు. స్నేహితుల మాట విని వెళ్ళాడు. ఒరే వ్యాపారం పెడదామనంటే వ్యాపారం పెట్టాడు, ఉన్నది కాస్త ఊడిపోయింది. అరే జోదంలో పెడదామనంటే జోదం ఆడాడు, ఉన్నది కూడా పోయింది. ఇంకా ఈ చాలా వైభోగం చేసుకున్నాడు, తండ్రి దగ్గర నుంచి తీసుకొచ్చేసాడు, అంతా కోల్పోయాడు. ఏముంది ఇంకా తన దగ్గర? ఏం లేదు. ఇక పొట్టు తినడానికి వెళ్ళాడు. ఏ పొట్టు? దేవుడు అసహించుకునే జంతువులు తినేటటువంటి ఆహారం తినడానికి వెళ్ళాడు. దేవుడు అసహించుకునే జంతువు ఏంటి? పంది.
ఆ పంది తినేటటువంటి పొట్టును తినడానికి వెళ్ళాడు. ఎవరు? యాకోబు కాదాక, తప్పిపోయిన కుమారుడు. యాకోబు తప్పాడా? మరి యాకోబు అంటారు. తప్పిపోయిన కుమారుడు ఆ పొట్టు తినడానికి వెళ్ళినప్పుడు దేవుడు జ్ఞాపకం చేశాడు. వరిపించోడా, నీ తండ్రి ఇంటికి వెళ్ళు, అనేక మంది పనివారు ఉన్నారు, పనివాడిగా చేసుకుంటా, పనివాడిగా నువ్వు ఉండటానికి ఇష్టపడేది లేదా? నీ తండ్రి సొంతవాడిగా చేసుకుంటాడేమో. ఈ పట్టు తినే జీవితం దేనికి ఆయన చేసిన తప్పు ఒప్పుకొని నీ తండ్రి దగ్గరికి వెళ్ళమన్నప్పుడు సరే అని తండ్రి దగ్గరికి వెళ్తాడు. అంత దూరంలో ఉండగానే నాకు నిందాక ఒక సహోదరి వస్తుంటే కళ్ళుగా నాకు పూర్తిగా అంత దూరం లాగట్లా. పిల్లల్ని అడుగుతున్నా, వచ్చే అక్క ఎవరు అని, కొత్తగా వస్తుంది ఎవరని, కొంత దూరం కనబడుతున్నా. అంత దూరంలో ఉండగానే తండ్రి కుమారుడు చూశాడు. దిగి తన ఇంట్లో నుండి దిగి పరిగెత్తుకుంటే కుమారుడు కబులించుకున్నాడు. కుమారుడు, తండ్రి పరలోకం విరోధంగా నీ ఎదుట నేను పాపం చేశానన్నమాట, రాకమునిపే నా కుమారుడా, నావన్నీ నీవి, నీవన్నీ నావి, రా అని చెప్పి ఇంట్లో అద్దుకుని లోపల తీసుకొచ్చాడు. గొప్ప విందు సిద్ధపరిచాడు, గొప్ప విందు చేశాడు. ఉంగరాన్ని తొడిగాడు, చెప్పులు పెట్టాడు, వస్త్రాలు వేసాడు, సింహాసనమే కూర్చోబెట్టాడు. ఎవరిని? తప్పిపోయిన వాడు తిరిగి వచ్చినాడు. అయితే మొదటి తాను చేసిందని చెప్పండి. ఏం చేశాడు? జారిపోయాడు తండ్రి చేతిలోనే. కానీ ఒకే ఒక్క అవకాశం దేవుడు ఇచ్చాడు. ఇప్పటికైనా నువ్వు తిరిగి వెళితే ధన్యుడు, తిరిగి వెళ్ళకపోతే నీ ఇష్టం. ఇచ్చిన సమయాన్ని సద్వినియోగపరుచుకున్నాడు. నేను ఒక మాట చెప్పమంటారా? ఒక మాట నేను మొన్నే అన్నా. పాప బర్త్డే తర్వాత మా డాడీ వస్తే చెప్తూ వచ్చాడు కొన్ని విషయాలు. మా ఊర్లో, మా ఇంటి ఎదురు, మా గండిలో ఉండవాళ్ళు దాదాపు 2-3 చచ్చిపోయారు. 2-3, 2 రోజులు తేడా. 2-3 చాలా మంచిగా ఉంటారు, ఆరోగ్యవంతులు ఉంటారు. మేము వెళ్ళేటప్పుడల్లా బాగా, ఒక అతనేమో బాబా బాగుండవు అంటాడు, ఒక ఆయన ఏమో అబ్బాయి బాగుండవు అంటాడు, బాబాయ్ అవుతాడు. మరి అంత బంధువులు నాకు తెలియదు అసలు చనిపోయే సంగతి కూడా. నేనేమంటానంటే మరణం ఎలా వచ్చిందో తెలియదు, కానీ దేవుడు నీకంటూ ప్రభు వల్ల, ప్రభు యొక్క సన్నిధిలో పునరుద్ధరణ ఒక అవకాశం ఈరోజు ఇస్తున్నాడు. దాన్ని కూడా సద్వినియోగపరచుకోకపోతే, ఆ ఇచ్చిన సమయాన్ని కూడా వ్యర్థంగా చేసుకుని సద్వినియోగపరచుకోకపోతే ఒకనొక రోజు నిన్ను తప్పించేవాడు లేడు. ఎందుకు తెలుసా? నీలో ఉన్న జీవాన్ని నువ్వు కోల్పోయావు. బయటికి సజీవుడిగా ఉండవు, బయటికి సజీవురాలు ఉంటున్నాం, కానీ క్రీస్తు యొక్క జీవాన్ని మనం కోల్పోయి క్రీస్తులో నుండి జారిపోయాం. కాబట్టి ఒక్క అవకాశం అయితే ఇస్తున్నాడు ఈరోజు. దాన్ని సరి చేసుకోకపోతే నష్టం వచ్చింది మన జీవితాన్ని. సరి చేసుకోవాలి. ఎక్కడ దేవుని నుంచి జారిపోతున్నాం, ఎక్కడ దేవుని దగ్గర నుంచి జారిపోయిన అనుభవం మనలో ఉందో అది సరి చేసుకుంటే మనం అన్నిలో సజీవులమే, కానీ జీవం కలిగిన వారు. సజీవులే కానీ జీవం కలిగిన వారు, క్రీస్తు యొక్క జీవం కలిగిన వారు చేయకూడనిది 5వ విషయం ఏంటది? జారిపోయిన వారు. 7వ వారు అంటే జారిపోయిన వారు ఉండకూడదు. ఎప్పుడు జారిపోకూడదు. క్రీస్తులో నుండి, క్రీస్తు యొక్క జీవంలో నుండి జారిపోకూడదు. ఎప్పుడైతే క్రీస్తు యొక్క జీవంలో నుండి మనం జారిపోతామో అప్పుడు బలలో పాల్గొంటాం. ఒకరోజు తీర్పులోకి వచ్చి దేవుని యొక్క జడ్జిమెంట్లో ఉండి నష్టపోతాం, మరణాన్ని తెచ్చుకుంటాం, నష్టపోయిన వారు ఉంటాం. ఆ నష్టం, ఆ మరణం మనకు రాకూడదంటే మనం ఏం చేయాలా? క్రీస్తులో నుండి ఎక్కడ జారిపోతున్నామో మనం పరీక్షించుకోవాలి. క్రీస్తులో నుండి, దేవుళ్ళలో నుండి ఆ తప్పిపోయిన కుమారుడు తన చేతిని తండ్రి యొక్క చేతుల నుండి ఎలా వీడించుకుంటూ వెళ్ళిపోతున్నాడు, తన చేతిని ఎలా లాగి వేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అలా దేవుడిని గట్టిగా పట్టుకోవాలని తన కుమారుడు చేయి విడిచిపెట్టి నీ చేతిని గట్టిగా పట్టుకుంటే ఆ తండ్రి పట్టుకున్న చేతిలో నుండి ఎక్కడ నువ్వు జారిపోతున్నావో దాన్ని పరీక్షించుకో. ఈరోజు జారిపోకూడదు. నీవు దేవుని యొక్క చేతిని జార విడచకూడదు. పాడకూడదు, జార విడచదవేనా అనే పాటలో ఒక చరణంలో, ఒక పల్లంలో ఒక మాట కూడా ఉంది. చరణం జార విడచదవ వేళ. కాబట్టి ఎప్పుడూ కూడా మనం జార విడచకూడదు. తండ్రి చేతిని జార విడిచేవారు ఉండకూడదు. ఎప్పుడైతే తండ్రి యొక్క చేతిని మనం జార విడిస్తామో ఖచ్చితంగా క్రీస్తు యొక్క జీవం మనకు లేదు. ఏ ప్రభు అయితే మనకు జీవాన్ని ఉండడానికి కలువరి శిలువలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి ఆయన జీవాన్ని మనలో నింపాడు, ఆ జీవము క్రీస్తు చేతిని మనం విడిచిపెట్టినప్పుడు
ఆయన యొక్క చేతిలో నుండి మనం జారిపోయినప్పుడు ఆ జీవం లేని వారు ఉంటాం, కానీ బ్రతుకుంటాం. అప్పుడు బలలో పాల్గొన్నా నిష్ప్రయోజకమైతే. ఇది 5వ మాట. 6వ మాట చూద్దామండి. మూర్చద టైం. 6వ మాట ద్వితీయోపదేశకాండం 30:17 వచ్చింది. చాలు చాలమ్మా. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న 6వ మాట ద్వితీయోపదేశకాండం 30:17 వచ్చింది రాయబడుతుంది. అన్య దేవతలు నమస్కరించి పూజించిన ఎడల. ఇక్కడ 6వ మాట ఏంటంటే అన్య దేవతలు కొలవకూడదు అన్నది 4వ మాట అయితే, 6వ మాట అన్య దేవతలను ఆరాధించకూడదు. ఏం చేయకూడదు? కొలవటం వేరు, ఆరాధించడం వేరు. అన్య దేవతలు ఏం చేయకూడదు? ఆరాధించకూడదు. మనం సజీవులమే, కానీ మనలో జీవం ఉండాలి. అది ఉంది, కానీ సజీవులమే, కానీ క్రీస్తు యొక్క జీవం కలిగిన వాడు చేయకూడదన్నది 6వది ఏంటంటే అన్య దేవతలను ఆరాధించకూడదు. ఏం చేయకూడదు? ఆరాధించకూడదు. అంటే ఎప్పుడైతే మనం అన్య దేవతల్ని ఆరాధన చేస్తామో, అన్య దేవతలను ఎప్పుడైతే ఆరాధిస్తామో, అప్పుడు మనలో ఉన్న ఆరాధనకు జీవితం పోయేదే కాదు. చాలాసార్లు అంటారు, అన్న వాళ్ళు ఆరాధన చేస్తారు, వీళ్ళు ఆరాధన చేస్తుంటే ఆరాధన అటు చేస్తారు ఎటు చేస్తారు అంటారు. మరి అటు చేయక ఎటు చేస్తారు? చాలాసార్లు నేను మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఇంటో వస్తాను. ఎందుకు అటు చేస్తారంటే అదే ఒకటే కారణం. ఏడు తెలుసా? వారిలో ఉన్న క్రీస్తు జీవాన్ని పోగొట్టుకున్నారు. క్రీస్తు జీవాన్ని పోగొట్టుకున్నారు. కూర్చో. వారిలో ఉన్న క్రీస్తు జీవాన్ని వాళ్ళు పోగొట్టుకున్నారు. ఈరోజు నేను క్రైస్తవ జీవితంలో, నేను విశ్వాస జీవితంలో ఇతర దేవతలను ఎప్పుడైతే ఆరాధన చేస్తామో, ఇతర దేవతలను ఎప్పుడైతే ఆరాధించడానికి మక్కువ కలిగిన వారమై ఆరాధన చేస్తూ వస్తామో, అప్పుడు ఖచ్చితంగా క్రీస్తు యొక్క జీవం మనలో పోయింది. అప్పుడు మనం దేవుని రాజ్యానికి వెళ్ళినా నిష్ప్రయోజనమే. వెళ్తాం అసలు దేవుని రాజ్యానికి? దేవుని రాజ్యానికి వెళ్ళా అంటున్నాం, తప్పది. వెళ్ళం అసలు. ఆ జడ్జిమెంట్ దగ్గర ఆపేద్దాం. ఒకవేళ నువ్వు వెళ్ళాలనుకున్న పేతురు ఆపేస్తాడు. నీకు అర్హత లేదు, నువ్వు ఆగిపోతావు, పరలోక తాళం చేసి వేసేస్తాడు. పరలోక ద్వారాలు మూయబడతాయి, నువ్వు పరలోక రావడానికి లేదగా. మీలారా గమనించండి ప్రియ సహోదరుడ సహోదరి, ఇతర దేవతలు పూజించకూడదు. ఎప్పుడైతే వాటిని పూజిస్తామో, ఎప్పుడైతే వాటిని ఆరాధన చేస్తామో, ఇతర దేవతలను పూజించడం అంటే ఆరాధించినప్పుడు క్రీస్తు యొక్క జీవం మనలో కోల్పోతాం. కాబట్టి సజీవులే, కానీ క్రీస్తు యొక్క జీవం కలిగిన వారు చేయకూడనది 6వ పని ఏంటంటే ఇతర దేవతలను ఆరాధించకూడదు. ఇతర దేవతలను ఆరాధించకూడదు. అందుకే నయమాన్ అంటాడు, అయ్యా ఒకవేళ నా యజమానుడు రిమ్మోను గుడిలోకి వెళ్ళి తన దేవతకు మొక్కినప్పుడు, ఒకవేళ ఆయన భుజం ఆయన చేయి నా మీద పడితే నేను వంగినప్పుడు ఆయన క్షమించును గాక. ఎందుకు ఆ మాట అన్నాడండి? నేను ఇప్పుడు మారిపోయా, నిజ దేవుని యొక్క అనుభవంలోకి వచ్చా, రక్షణ అనుభవంలోకి వచ్చా, మారుమనసు, పాప క్షమాపణ, క్రీస్తు యొక్క అనుభవం, బాప్తిస్మిక అనుభవం, యోర్దాను నదిలో బాప్తిసం తీసుకున్న అనుభవంలోకి నేను వచ్చా. ఇప్పుడు నేను అన్య దేవతలను ఆరాధించాను కూడా. నా యజమానుడు ఆరాధిస్తాడు. ఒకవేళ ఆయన నన్ను తీసుకెళ్తే నేనైతే హృదయమారా ఆరాధన చేయను అక్కడికి వెళ్ళినా, కానీ ఒకవేళ నేను చేసిన అనుభవంలోకి నన్ను క్షమించు. నిజంగా ఎంత గొప్ప అనుభవం. సహోదర సహోదరి, క్రీస్తు యొక్క జీవం సజీవుడు కానీ జీవం కలిగిన వారు చేయకూడని 6వ పని ఏంటంటే ఆరోది ఇతర దేవతలను ఆరాధించకూడదు. పూజించకూడదు అంటే ఆరాధించకూడదు. 7వ విషయం చూడాలండి. 7వ మాట చూస్తుంటే ద్వితీయోపదేశకాండం 30:17 వచనం. చాలు చాలు. ఇక్కడ మనం చూస్తున్నాం 7వ మాట సజీవులే కానీ జీవం కలిగిన వారు చేయకూడని 7వ పని ఏంటంటే 7వదిగా మనము ఆయన మాట వినక, అంటే ఆయన మాట వినుకోకుండా ఉండకూడదు. ఏం చేయకూడదండి? ఆయన మాట వినుకోకుండా ఉండామా నష్టపోతాం అని అంటాడు. అయితే
నీ హృదయం తిరిగిపోయి నీవు విననొల్లక్క అంటే అర్థం ఏంటి? ఆయన మాట వినాలి. ఏం చేయాలా? ఆయన మాట వినాలి. ఎప్పుడైతే ఆయన మాటని విననొల్లకంటే ఆయన మాటకు లోపడకపోతావో అప్పుడు మనలో ఉన్న జీవం కోల్పోయామని. కాబట్టి సజీవులే కానీ క్రీస్తు యొక్క జీవం కలిగిన వారు చేయకూడదు ఏంటంటే ఆయన మాటకి విరోధం ఉండకూడదు, ఆయన మాటకు లోబడుకోకుండా ఉండకూడదు. ఆయన మాటకు లోబడాలి. లోబడుకోకుండా ఎప్పుడైతే ఉంటామో, ఆయన మాట వినుకోకుండా, ఆయన మాటలు వినుకోకుండా ఆయనకి విరోధంగా ఎప్పుడైతే ఉంటామో ఆయన మాటకి, అప్పుడు క్రీస్తు జీవం మనలో నుండి పోయిందని. ఏ జీవము? క్రీస్తు యొక్క జీవము మనలో నుండి పోయిందని అర్థం. కాబట్టి మనము సజీవమే కానీ జీవం కలిగిన వారు ఉండాలంటే, క్రీస్తు యొక్క జీవం మనలో ఉండాలంటే మనం ఆయన మాటకు లోబడాలి. మనం చేయకూడదు ఏంటి? ఆయన మాటకు లోబడుకోకుండా ఉంటే మనం నష్టం తెచ్చుకుంటాం. మనం చేయకూడదు ఏంటి? చేయకూడదు? చేయాల్సింది ఏంటో చెప్పండి. ఆయన మాటకు లోబడాలి. చేయకూడదు ఏంటి? ఆయన మాట వినుకోకుండా ఉండటం. అది మనం చేయకూడదు. ఆయన మాట వినాలి, ఆయన మాటకు లోబడాలి. ఆ లోబడుకోకుండా ఆయన మాట వినుకోకుండా ఉంటావు అనుకో, అది చేయకూడని పని. వినుకోకుండా ఉండటమే చేయకూడని పని. నువ్వు ఆయన మాట వినాలి కానీ వినుకోకుండా ఎలా ఉంటావు? అంటే ఎప్పుడైతే ఆయన మాటను వినవో, ఎప్పుడైతే ఆయన మాటకు లోబడవో, ఎప్పుడైతే ఆయన మాటకు లోబడని అనుభవం ఉంటుందో అప్పుడు ఖచ్చితంగా ఏం జరుగుతుందండి? ఏం జరుగుతుంది? క్రీస్తు యొక్క జీవం మనలో పోతుంది. కాబట్టి మనం ఏమవుతాము? పిడవబడతాం. కానీ చివరి మాట గమనించండి ప్రియ సహోదరుడు సహోదరి, మన జీవితంలో, మన క్రైస్తవ విశ్వాస జీవితంలో 7వ మాట, మనము ఆయన మాటకు లేదా ఆయన మాట వినాలి, లేదంటే ఆయన మాటకు లోబడాలి. ఎప్పుడైతే ఆయన మాటకు లోబడతామో అప్పుడు ఖచ్చితంగా మన క్రైస్తవ జీవితాలు బాగుంటాయి. మనం చేయకూడదు ఏంటంటే ఆయన మాట వినుకోకుండా ఉండకూడదు, ఆయన మాటకు లోబడుకోకుండా ఉండకూడదు. మనం చేయాల్సిందేంటి? ఆయన మాట వినాలా, ఆయన మాటకు లోబడాలి. ఎప్పుడైతే ఆయన మాట విని ఆయన మాటకు లోబడతావో అప్పుడు నువ్వు సజీవుడు కూడా నీలో క్రీస్తు జీవం ఉంది. ఓ రోజు నువ్వు ఎత్తబడినా, సంఘంకి ఎత్తబడిన తర్వాత, ఆ కడబోరు శబ్దం మ్రోగినప్పుడు సంఘంలో నువ్వు ఎత్తబడిన తర్వాత పేతురు తాళపు చెవులు కలిగి నిల్చుంటాడు నీ కొరకు, నిన్ను పరలోకాన్ని పంపించడానికి. ఒకవేళ నువ్వు అలాంటి అనుభవం లేకపోతే, అలాంటి స్వభావం లేకపోతే, క్రీస్తు యొక్క మాటకు లోబడకపోతే నీకు పరలోక తాళపు చెవులు ఉండవు. మరి ఎవరి దగ్గర ఉన్న తాళపు చెవులు ఉండి? పెద్దగా చెప్పండి, ఎవరి దగ్గర ఉన్న తాళపు చెవులు ఉండి? ఎవరు? పేతురు ఎక్కడ ఉన్నాడు అక్క? పరలోకపు తాళపు చెవుల దగ్గర ఉంటే ఎవరి తాళపు చెవులు? యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర ఉన్న తాళపు చెవులు ఉన్నాయి. యేసు ప్రభు వారి దగ్గర తాళపు చెవులు ఎందుకు? ఆయన మంచోడే కదా? యేసు ప్రభు వారు మంచోడే కదా? మరి మంచోడే. మరి ఆయన దగ్గర ఉన్న తాళపు చెవులు, ఆయన దగ్గర తాళపు చెవులు ఉన్నాయంటే ఆయన మంచి మార్గంలో పంపిస్తాడా, నష్టాన్ని పంపిస్తాడా? కానీ పొరపాటు పడుతున్నారు. ఆయన మొదట వచ్చిందే మంచి మార్గాలు చూపించడానికి లోకానికి వచ్చాడు. ఆ తాళపు చెవులు ఎలా ఉంటాయి అన్నది. ఇప్పుడు ఆయన దగ్గర ఉన్న తాళపు చెవులు దేని కొరకు? ఆయన మంచోడే, కానీ భూమి మీద ఆయన మంచితనాన్ని ఎరిగి కూడా చెడిపోయావు అనుకో. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన దగ్గర తాళపు చెవులు ఉన్నాయి. భూమి మీద ఆయన మంచితనాన్ని ఎరిగి కూడా చెడిపోయాం కదా, తిరిగిపోయాం కదా. నరకపు తాళపు చెవులు తెరిచి నువ్వు వెళ్ళి దాంట్లో కానీ తోస్తాను. ఆయన దగ్గర నరకపు తాళపు చెవులు పెట్టుకున్నాడు. పరలోకపు తాళపు చెవులు ఎవరికి ఇచ్చాడు? పేతురుకి ఇచ్చాడు. ఇప్పుడు నరకానికి ఎవరు పంపిస్తున్నారు? దగ్గరుండి పంపిస్తున్నాడు. ఎవరు పంపిస్తున్నారు? యేసు ప్రభువే దగ్గరుండి, అక్క నువ్వు పద, అన్న నువ్వు పద, అమ్మ నువ్వు పద, బాబు నువ్వు పద, చక్కగా పంపిస్తాడు. జడ్జిమెంట్ చేసి తీర్పు తీర్చి ఆయన పోదా, నీ టైం అయిపోయింది పో అంట. ప్రభా ఒకసారి ప్రభా ప్లీజ్ ప్రభా అంటే ప్లీజు లేదు, పిజ్జా లేదు. బయలుదేరుతుంది అక్కడ ఏం లేదు, ప్లీజు లేదు, పిజ్జా లేదు, ఏది లేదు. చలో వచ్చిన దారినే కాదు కానీ నువ్వు వెళ్ళాల్సిన మార్గం ఉంది, వెళ్ళు, బయలుదేరు. ఎందుకంటే భూమి మీద నీకు ఇష్టమైన మార్గం, నీకు ఇష్టమైన జీవితం, నీకు ఇష్టమైన జీవితాన్ని నువ్వు జీవిస్తూ వచ్చావు. నీకు కావాల్సిన జీవితాన్ని, నీ మనసుకు నచ్చిన జీవితాన్ని భూమి మీద జీవిస్తూ వచ్చావు. ఇక నీకు పరలోక రాజ్యంలో స్థానం లేదు. చలో వెళ్ళాక పాతాళ గుండం
బహు భయంకర నరుడు. బహు భయంకర గుండం. నేను బయలుదేరాడు అంటాడు. దగ్గరుండి పంపిస్తుంది అట్లానికి ఆయన. డౌటే లేదు. ఎందుకంటే నరకపు తాళం చెవులు ఆయన దగ్గర. వీడా ఈ మాట ఎందుకంటే గమనించు, నీవైనా నేనైనా ఆయన మాట వినాలి. వాళ్ళ దగ్గరికి వచ్చాం. ఒక్కసారి నిన్ను పరీక్షించుకున్నాను. నేను పరీక్షించుకున్నాను. సోదరి, గతించిన దినాల గురించి నేను ఎప్పుడూ మాట్లాడను. రాబోతున్న దినాల గురించి అసలే మాట్లాడు. అప్పటిదాకా తెలియదు. ఇప్పుడు ఉండా రోజుల గురించి నేను అడుగుతున్నాను. జరిగిన దినాలు ఇప్పుడు అసలు ప్రజెంట్ మన జీవితం ఆయన మాటకి ఎంత లోబడుతుంది? నేను అడిగిన మాట గుర్తుందా లేదా ప్రశ్న? ప్రజెంట్ జరిగిపోయిన దినాలు వద్దు, జరగాల్సిన దినాలు వద్దు. జరిగిపోయిన దినాల్లో సజీవులు కొన్నాం, జరగాల్సిన దినాలు బ్రతుకుతాం లేదో తెలియదు. బ్రతికున్నంత ఇప్పుడు వరకు బ్రతికున్నాం. ఇప్పుడు మనం దేవుని మాటకి ఎంత లోబడుతున్నాం? దేవుని మాటకి ఎంత లోబడుతున్నాం అన్నది అవసరం. అసలు దేవుని మాటకి లోబడుతున్నావా? ఒకటి, నువ్వేంటి నేనేంటి? నువ్వు నేనని ఎత్తి చూపించడానికి ఏమి లేదు ఇక్కడ. ఎత్తి చూపించమంటే మనకు దూలాలే కనపడతాయి, నర్సులు కనపడవు. ఏం కనపడతాయి? దూలమే కనపడుద్ది. దూలం ఎక్కడుంది? దూలం ఎక్కడుంది అది కూడా తెలీదా? దూలం ఎక్కడుందో తెలీదా? బయట ఉందా? పైన ఉందా? ఏడపైన పెట్టారు అక్క దావిదానం మీ ఇంట్లో దూలం? ఆయన చేతిలో ఉందా? ఎప్పుడు చూసొచ్చామ్మా నువ్వు? యేసుప్రభు చేతిలో దూలం ఉంది. అబ్బా ఎంత మంచావు. ఇంకా దావీదాన్ని ఇంటి పైన పెట్టాడు. ఇంకెక్కడ ఉంది? హృదయంలో దూలం ఉందా? ఎక్కడ ఉంది? కంట్లో దూలం ఉంది. ఏడుంది దూలము? మనం చూసేది ఏంటి? ఎదుటి వ్యక్తి కంట్లో ఉన్న నలుసును చూద్దాం. అయ్యా నీ కంట్లో నలుసు పడి చూసుకుంటాం. మన కంట్లో ఉన్న దూలం ఎంత పెద్దది ఉందో దాన్ని చూడం. మనం చూసేది ఏంటి? ఎదుటి వ్యక్తిలో కంట్లో ఉన్న నలుసును చూద్దాం. ఏమంటాం? ఈ ఆశీర్వాదం ఎప్పుడు చూసినా మాట వినడు. ఇది చూస్తాం మనం. నా కంట్లో ఉన్న దూలాన్ని నేను చూడను, ఆయనలో ఉన్న నలుసును చూస్తాం. అంతేనా రాజు? కానీ మనం ఎప్పుడూ కూడా ఎదుటి వ్యక్తి కంట్లో ఉన్న నలుసునే చూస్తాం. దానికంటే ముందర మనం వెళ్ళాల్సింది అద్దం దగ్గరికి వెళ్ళాలి. ఏ అర్థం? వాక్యమైన అర్థం. ఒక మనిషిని చూస్తాం, వాళ్ళు తెల్లగా ఉండారు అట కాదు, వాళ్ళు నల్లగా ఉండాలంట. ఓకే, నువ్వు ఒకసారి అద్దం దగ్గరికి వెళ్ళి చూసుకో. నల్ల మచ్చలు ఎన్ని లేవు ముఖం మీద? దాన్ని పోగొట్టుకోవడానికి ఎన్ని ఫెయిర్ అండ్ లవ్లీ క్రీములు వాడడం, ఎంత డబ్బులు ఖర్చు పెట్టావు. వాళ్ళు నల్లగా ఉన్నారు, నల్ల మచ్చలు నీకు లేవా? ఉండవా? మనం ఏంటంటే ఎదుటి వ్యక్తి కంటే వాళ్ళు నడిపే జీవితాంతం వాళ్ళు నల్లగానే ఉంటారు. కానీ మనం నల్లగా వస్తాం, తెల్లగా వస్తాం, నల్లగా వస్తాం, తెల్లగా వస్తాం. అంటే మనం మారుతూ ఉంటాం. దేవుని మాట లోబడాలి. మార్పు చెందే విధానం మనలో ఉండకూడదు. మనం ఎలా ఉంటామంటే, చెబుతున్నా కదా, దూలాన్ని చూస్తాం, నలుసును చూస్తాం. క్షమించండి, దూలం కదా, నలుసును చూస్తాం. దూలం మనలో ఉంది, కంటిలో దూలం ఉంది, దాన్ని తీసేసుకోవాలి. అది లోబడని స్వభావం కలిగింది. దూలం ఉండేవాళ్ళు ఏం చేస్తారు? లోబడరు దేవుని మాటకి. ఆ వాక్యం మాట చెప్పాడు, ఈ వాక్యం మాట చెప్పాడు అని విమర్శలు ఎక్కువ అవుతాయి. విమర్శించేవారు కూడా ఎక్కువ ఉంటారు. ఎవరైనా చెప్పుకున్నా నాకు దేవుడు ఇచ్చిన చెప్పాల్సింది చెప్పడమే. అవునా కదా? వాక్యం అట్ట చెబుతాడు, ఎట్ట చెప్పాడు అని విమర్శించాడు. ఇప్పుడు గోడ లేదు నా గురించి. ఎవరైనా చెప్పినా వాక్యం ఆగదు, దేవుడు నడిపింపు ఆగదు, దేవుని వాక్యం ఆగదు, దానికే జరుగుతానే బట్టి చెప్పుకునే వాళ్ళకి ఆయుష్, చెప్పుకునేరన్న పేరు తప్పక అక్కడ ఏముండదు. అర్థమవుతుందండి? వాక్యం ఎప్పుడు కూడా ఆగదు, వాక్యం ఎప్పుడు కూడా నష్టం జరగదు. కానీ మనం ఏం చేస్తామంటే దూలాలు, నలుసుల్ని ఎత్తుకుతాం. దూలాన్ని తీసేసుకోవాలి. మనం ఏం తీయాలా? దూలం. ఆ దూలము మనలో ఉంది కాబట్టి క్రీస్తు యొక్క జీవం మనలో నుండి పోయింది. క్రీస్తు యొక్క జీవం మనలో నుండి పోవడానికి కారణం ఏంటి? మనలో దూలం ఉంది. దానికి కారణం ఏంటి? దేవుని మాట వినపోకుండా చేస్తుంది. అందుకే అంటాడు కదా పౌలు, ఈ లోక సంబంధమైన దేవత వారు
ఆత్మీయంగా చూడకుండా వాళ్ళు మనోనేత్రాలకు గుడ్డితనం కలిగేస్తాం. అంటే కంటికి దూలాలు ఉన్నప్పుడు ఆ దూలం మన కంటికి ఏదైనా అడ్డంగా ఉంటే కన్ను కనపడిద్దా? ఇది చెయ్యే కాదు, దూలమే అడ్డంగా ఉందంట. దూలమే అడ్డంగా ఉంటే ఇంకా కన్నెట కనపడింది. అప్పుడు దేవుని మాటను మనం ఎలా లోబడగలుగుతాం? దేవుని మాటకి ఎలా లోబడగలుగుతాం? వాడు ఈరోజు మన జీవితం ఎలా ఉండాలా? దేవుని మాటకు లోబడాలి. వాక్యం అంటుంది దేవుని మాట. మనము ఆయన మాట వినకపోతే, ఆయన మాటలు వినకపోతే, అంటే ఆయన మాటకు లోబడకపోతే ఒకరోజు భయంకరమైన తీర్పులోకి వస్తాము. నేను ఎందుకు తెలుసా? క్రీస్తు యొక్క జీవాన్ని కోల్పోయాడు. ఆయన మాట వింటలేదనే జీవం కోల్పోయిన వాళ్ళు. ఆయన మాట వినేవారు ఎవరు? ఆయన జీవం కలిగి క్రీస్తు యొక్క జీవం ఎవరిలో ఉందో వాళ్ళు దేవుని మాట వింటారు, ప్రభు మాట వింటారు, వాక్యం వింటారు, శ్రద్ధ పెట్టి మనసు పెట్టి వింటారు. ఎవరిలో అయితే క్రీస్తు యొక్క జీవం ఉండదో వాళ్ళు దేవుని మాట వింటారు. కాబట్టి 7 విషయాలు సజీవులే కానీ జీవం క్రీస్తు సజీవులే కానీ క్రీస్తు యొక్క జీవం కలిగిన వారు చేయకూడదండి. 7 విషయాలు. మొదటిది, ఏం చేయకూడదు? అన్య దేవతల గురించి ఆలోచన మన దృష్టిలోకి రాకూడదు. 2, భూమి ఆకాశంలో ఆరాధించకూడదు. 3, మన హృదయం దేవుని దగ్గర నుంచి తొలగిపోకూడదు. 4, ఇతర దేవతలను పూజించకూడదు, ఆరాధించకూడదు, కొలవకూడదు. 5, మనము విడవబడిన వారుగా అంటే జారిపోయిన వారుగా దేవుని నుండి ఉండకూడదు, జారిపోకూడదు మనం. 6, అన్య దేవతలను ఆరాధించకూడదు. 7, ఆయన మాట లోబడే వారికి ఉండాలి, లోబడకోకుండా ఉండకూడదు. ఎప్పుడైతే ఆయన మాటకు లోబడకోకుండా ఇంకా ఇతర దేవతలను పూజిస్తూ ఇంకా మన జీవితంలో చూసినట్టే మనం జారిపోయిన వారి గుంటూ ఎప్పుడైతే మన జీవితంలో మనం ఇతర దేవతలు కొలుస్తాము దేవుణ్ణి, ఇంకెప్పుడైతే మన జీవితంలో మన హృదయం తొలగిపోయితే దేవుడి దగ్గర నుంచి, ఎప్పుడైతే మనం భూమి ఆకాశాన్ని ఆరాధిస్తామో, ఎప్పుడైతే అన్య దేవతల గురించిన ఆలోచన మనలోకి వస్తుందో, ఇవి మనం చేయకూడదు. ఇవి ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు క్రీస్తు యొక్క జీవం మనలో నుండి పోయినట్టే. క్రీస్తు జీవం మనలో నుండి పోతే ఏమైంది? దేవుని రాజ్యానికి వెళ్ళాం. సంఘం ఎత్తబడే అనుగుణం ఉందా దేవుని రాజ్యానికి ప్రవేశిస్తాం. కాబట్టి సంఘం ఎత్తబడే కోణంలో రెండో భాగాన్ని చూస్తున్నాం. మొదటి కోణం ఏంటి? సంఘం ఎలా ఎత్తబడుతుంది? మరణం కానీ నిద్రలో ఉండి ఎత్తబడుతున్నారు. రెండో కోణం సజీవులు కానీ జీవం కలిగిన వారు ఎత్తబడుతున్నారు. జీవం కలిగిన వారు రెండో కోణాన్ని ఈ వారం చూస్తూ వచ్చాం. కానీ మళ్ళీ వచ్చే వారం బహుశా నేను ఉండొచ్చు, లేకపోతే ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆంధ్రాకి వెళ్తాం. ప్రభుత్వం మీద ఈరోజు సాయంత్రం ప్రయాణమై ఈరోజు సాయంత్రం రేపు పొద్దున ఆంధ్రాకి వెళ్తున్నాం. కొద్దిగా వేరే పనులు ఉంటాయి కాబట్టి, రేషన్ కార్డు చిన్న పనులు ఉంటాయి, వాటి నిమిత్తం వెళ్తాం. కాబట్టి వారం అంతా మేము ఉండం. కాబట్టి వచ్చే వారం ధ్యానించవచ్చు. నేను వస్తే ధ్యానిస్తాను, లేకపోతే వేరే వాళ్ళు వస్తే వేరే కోణం ధ్యానించవచ్చు. అయితే ఇప్పటి వరకు మనం పరీక్షించుకున్నాం. వచ్చే వారం దాకా మనం ఉంటామో లేదో తెలీదు. ఇప్పటి వరకు మనం పరీక్షించుకున్నాం. ఏంటా మాట తెలుసా? మనం ఎలా ఉన్నాం? సజీవులుగా ఉంటాం. కానీ ప్రభు తన కలవలసిన యొక్క మరణ భూస్థాపన ద్వారా మనలో ఏం తీసుకొచ్చాడు? జీవాన్ని తీసుకొచ్చాడు. క్రీస్తు యొక్క జీవం మనలో ఇచ్చాడు. ఆ జీవాన్ని మనం కాపాడుకుంటున్నాము, ఆ జీవాన్ని మనం పోగొడుతున్నాము. ఆ జీవం కలిగిన వారు చేయకూడని 7 విషయాలు ఉన్నాయి. ఒకవేళ నువ్వు ఆ జీవం కలిగి ఉంటే, పోగొట్టుకోకుండా ఆ జీవం కలిగి ఉంటే చేయకూడని విషయాలు చేస్తున్నావా? ఒక మాట చదివి ప్రార్థన చేస్తాం. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం. ఈ మాట చదవండి. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 20వ వచనం. మధ్య అదే చివరిగా ముగింపు ఏంటంటే, ఏం కోరుకుంటాం? మొదట్లో చూడండి 15 వచ్చింది, రాయబడితే వచ్చింది, చూడుము నేడు నేను జీవమును మేలును మరణమును కీడును. ఇప్పుడు నీకు ఏం కావాలి డిసైడ్ చేసుకోండి. మన దగ్గర
జీవము కావాలా మరణం కావాలా? మరంటే జీవం కావాలంటే చేయకూడదు చేసుంటే జీవం లేదు. మరి జీవం కావటం కొరకై మనం ప్రార్థన చేసుకుంటున్నాం. నీ భూమి మీద ఉన్నప్పుడే ఆ తప్పులు క్షమించి సరి చేసుకుని. ఇక్కడ ఒక చక్కటి మాట ఉంది, ఏమని తెలుసా? నీ దేవుడు చూడండి, నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవా. నీ ప్రాణానికి మూలమైన వాడు ఎవరో తెలుసా? నీ దేవుడేనా? నీ ప్రాణాన్ని కాపాడేవాడు, నీ ప్రాణాన్ని సంరక్షించేవాడు, నీ ప్రాణాన్ని పోషించేవాడు. అస్సలు నువ్వు బ్రతికుండటానికి, నీలో ప్రాణం ఉంచడానికి మూల పురుషుడు ఎవరు? నీ దేవుడైన యెహోవా. ఆయన నీలో ప్రాణం ఉంచాలంటే నువ్వేం చేయాలా? ఆయనను ప్రేమించాలా, ఆయన వాక్యాన్ని వినాలా, ఆయన హద్దుకోవాలా. హద్దుకుని ఏం చేయాలా చెప్పక్క? ఏం చేయాలా? ఆయన్ని ప్రేమించాలా, ఆయన వాక్యం వినాలా, ఆయన హద్దుకోవాలా, జీవాన్ని కోరుకోవాలి, ఆయన జీవం. అప్పుడు నువ్వు ప్రాణంతో ఉంటావు. ఎక్కడ నీ ప్రాణం మూలమైన అంటే పరలోకంలో నీ ప్రాణానికి మూలమైన వాడు. పరలోకంలో ఉంచుతాడు నిన్ను ప్రాణంతో, లేకపోతే నరకంలో కాలుతూ ఉంటా ప్రాణం. కాబట్టి నీవు నేనేం కోరుకోవాలి? చాయిస్ అన్నది ఎవరా అవరా? చాయిస్ యువర్స్ కాదు, చాయిస్ అవర్ అంటే మంది. ఎవరు కాదు, యువర్స్ అంటే మీది, నాది. ఇప్పుడు చాయిస్ డిసైడ్ చేసుకోవాల్సింది నేను. అంటే ఎవరు కాదు, మీకై మీరు అంటే ఎవరి దానివే డిసైడ్ చేసుకోవాలి. జీవము కావాలా మరణం కావాలా? మరణము కావాలంటేనేమో చేయకూడని పనులు చేస్తే మరణం వచ్చింది. జీవం కావాలంటే చేయకూడని పనులు చేయకూడదు. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు, అసలు ఏ స్థితిలో ఉన్నావు డిసైడ్ చేసుకుందాం. ఏ స్థితిలో ఉన్నావు పరీక్షించుకుందాం. జీవం కలిగిన వాడుగా ఉన్నావా? జీవాన్ని కోరుకున్న సహోదరిగా ఉన్నావా? జీవాన్ని కోల్పోయిన సహోదరిగా ఉన్నావా? పరీక్షించుకుందాం. ప్రార్థన ఇంకా సదరటాలే సరిపోతుంది. బైబిల్ బ్యాగ్ ప్రార్థన అంటేనే మోకాళ్ళ మీదకి రావాలా, కింద పడిపోకూడదమ్మా, తలల కిందకి వేయొద్దు. నిద్ర వస్తుందా? చక్కగా ప్రార్థన అంటే చక్కగా ఉండాలి. మోకాళ్ళ మీద ఉండగలిగితే మోకాళ్ళ మీద, లేనివారు నేలకు సాగిలి పడద్దు. ప్రార్థన అంటే ప్రార్థన ఒక చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కలకి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రం. మీరు ఇప్పటి వరకు వినిపించిన పరలోకపు మాటలైన నీ వాక్యమును బట్టి నీకు వందనాలు. నా ప్రాణముకు మూలమైన నీ దగ్గరకు నేను వచ్చున్నాను ప్రభా. నేను నిన్ను ప్రేమించాలా, నీ వాక్యమును వినాలా, నేను హద్దుకొని జీవాన్ని కోరుకోవాలి. అప్పుడే నాకు జీవం ఉంది. లేకపోతే ఇశ్రాయేలు ప్రజలు చేయకూడని పనులు చేస్తే పాలు తేనె ప్రవహించే దేశంలో ప్రవేశించను. నేను కూడా నా జీవితంలో శ్రేష్టకరమైన దేశంలో ప్రవేశించాలని చేయకూడని పనులు చేయకూడదు. ఒకవేళ సజీవులై ఉండి క్రీస్తు యొక్క జీవం కలిగి చేయకూడని పనులు నేను చేస్తే, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఎలాగైనా కానాల్లోకి కొందరు ప్రవేశించలేదు, అలా నేను కూడా పరలోక రాజ్యంలోకి ప్రవేశించలేదు. కానీ తండ్రి, మరి సజీవులై ఉండి క్రీస్తు యొక్క జీవం కలిగి చేయకూడని పనులు చేయకోకుండా నేను యథార్థముగా నీతి కలిగి భక్తి కలిగి నేను ప్రేమిస్తూ నీ వాక్యాన్ని మాటలు గైకొంటూ నేను హద్దుకొని జీవం కోరుకుని ఉన్నప్పుడు పరలోక రాజ్యం ఉంది ప్రభా. ఇప్పుడున్న స్థితిని బట్టి అయితే నేను చేయకూడని పనులే చాలా చేస్తూ వచ్చాను. నీ దృష్టిలో చేయకూడని చాలా తప్పులు చేస్తూ వచ్చాను. నాలో ఉన్న క్రీస్తు యొక్క జీవాన్ని కోల్పోయిన అనుభవంలో ఉండా, సజీవుండే బ్రతికుండా, కానీ క్రీస్తు యొక్క జీవాన్ని కోల్పోయా ప్రభా. నన్ను క్షమించండి. మీ రక్తంతో తిరిగి వెళ్ళగా చేసుకొని నేను ఎక్కడైతే క్రీస్తు యొక్క జీవాన్ని కోల్పోయాను బలలో పాల్గొంటూ ప్రభు యొక్క దేహంలో ప్రభు రక్తంలో చేయిస్తూ కూడా క్రీస్తు యొక్క జీవాన్ని ఎక్కడైతే నేను కోల్పోతూ వచ్చాను, దయతో నన్ను క్షమించి దేవా, ఈరోజు ఒప్పుకుంటున్నా నేను చేయకూడని పనులు చాలా చేస్తూ ఉన్నాను. సజీవుని క్రీస్తు యొక్క జీవం కలిగిన వాడు ఉంటూ కూడా
నీ దృష్టిలో, సంఘములో, నీ ఎదుట, నీ మహిమ ఎదుట చేయకూడని తప్పులు చాలా చేస్తున్నారు. చేయవలసింది చేయకోకుండా చేయకూడని ఎక్కువ చేస్తున్నారు. ప్రభా నన్ను క్షమించు, నీ రక్తంతో నన్ను కడిగి పరిశుద్ధుడిగా చేసి మనలో పాల్గొనకుంటే దేవా నాలో ఉన్న బలహీనతను క్షమించి నేను చేయకూడని తప్పులు ఏవైతే చేస్తూ వచ్చానో వాటిని క్షమించి మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ఇప్పుడు మనలో పాల్గొనేటప్పుడు చేయకూడని తప్పులు చేసిన వాడుగా మనలో పాల్గొనుకోకుండా ఆ చేసిన తప్పులకి విముక్తి కలిగిన వాడినై ప్రభు యేసు రక్తం ప్రతి పాపనుడి పవిత్రంగా చేయను. యేసు రక్తమే రాబోతున్న భయంకర ఉగ్రత నుండి కాపాడబడుతుంది. కాబట్టి నీ రక్తం ద్వారా నన్ను కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి చేయకూడని తప్పు చేసిన నన్ను క్షమించి మీ రక్తం ద్వారా కడిగి ఇప్పటి నుండి ప్రభు మీ దృష్టిలో చేయకూడని తప్పు చేయకోకుండా మీకు మహిమార్థమై జీవించి క్రైస్తవులుగా నాకు ఇమ్మని యేసు ప్రభు నామమున ఆ పరలోక రాజ్యానికి వచ్చేవారుగా సంఘంకి ఎత్తబడేవారుగా ఆ కడపూరం రోగినప్పుడు సంఘంకి ఎత్తబడే సమూహంలో నేను కూడా క్రీస్తు యొక్క సంఘంలో ఉండి సజీవుడై క్రీస్తు యొక్క జీవనాన్ని ఎత్తబడేవాడుగా క్రీస్తు యొక్క జీవనానికి ఎత్తబడే నన్ను మనం సిద్ధపరచమని నా మటుకు నాలో ఏదైతే ఆ జీవాన్ని కోల్పోవడం కారణాలు ఉండేవాడు క్షమించి సరిచేయమని. అవును ప్రభా, ఆ జీవాన్ని కోల్పోవడం కారణమైన జీవితాన్ని జీవించా నన్ను మమ్మల్ని క్షమించమని, నా మటుకు నన్ను క్షమించమని. కోల్పోయిన నీ జీవం తిరిగి నాకు అనుగ్రహించి ఒకరోజు నువ్వు సంఘముగా నేను ప్రభా మేము ఎత్తబడకుండా నువ్వు వచ్చినప్పుడు ఒక రోజు నువ్వు వచ్చినప్పుడు కడపూరం రోగినప్పుడు ఆర్భాటంతో ప్రధాన దూత శబ్దంతో నువ్వు వచ్చినప్పుడు సంఘముగా నేను ఎత్తబడేవాడుగా నన్ను సిద్ధపరచమని యేసు ప్రభు నామ విశ్వాసం ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అట్లాగే మౌనంగా కళ్ళు తెరవండి. ఎవరైనా ఇట్లా ప్రార్థన చేసుకుంటే ప్రభా నేను తొలగిపోయి ఉంటాను, ఆ జీవాన్ని నేను పోగొట్టుకున్న ప్రభా దేవా క్రీస్తు యొక్క జీవం నాలో నుండి కోల్పోయా, ఆ జీవం నాకు ఇవ్వు ప్రభా అని ఎవరైనా అంటుంటే మీ కుడి హస్తం తలగన కోసం ప్రార్థన చేస్తాం. సహోదరులారా సహోదరులారా యేసు ప్రభువుని మీరు కోల్పోయిన జీవాన్ని తెచ్చునుగాక. సహోదరులారా 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 సహోదరుడా మీకు కూడా, సహోదరుడా నీకు కూడా, సహోదరులారా మీకు కూడా, సహోదరులారా మీకు కూడా ఎవరైతే ఉన్నారో మీ తలగంటే పైకి ఎత్తుంచండి చెయ్యి. సహోదరులారా మీరు కూడా మీరు ఏదైతే జీవాన్ని కోల్పోయారో క్రీస్తులో, ఏ జీవం అయితే క్రీస్తులో మీరు కోల్పోయి ప్రభా క్రీస్తులో ఉన్న జీవాన్ని కోల్పోయడానికి అవసరమైన జీవితాన్ని జీవించాలని ఒప్పుకున్నావు, ఆ జీవితాన్ని ప్రభు క్షమించను కాక. నువ్వు చేయకూడని తప్పులను చేసి ఉన్నావు కాబట్టి ఆ తప్పులు ప్రభు క్షమించను కాక. ఎప్పటి నుండి నువ్వు చేయకూడని తప్పులు ప్రభు క్షమించాడు. నూతనమైన జీవితాన్ని ప్రభు నీకు ఇచ్చును కాక. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా చేతుల వారు కాక ఇంకెవరైనా వద్దు, దాచిపెట్టుకోవద్దు. రహస్యమైన వాటిని ఒక రోజు వెలుగులోకి తీసుకురాబోతున్నాడు. రహస్యంగా చేసిన వాటిని మిత్ర మీద తీసుకురాబోతున్నాడు. ఒక రోజు భయంకరమైన తీర్పు రోజు ఒక రోజు రాబోతుంది. తెలిసి నష్టం తెచ్చుకోబోతున్నావు నీవు నేను. తీర్మానం చేసుకో, సరి చేసుకో. ప్రభా ఇది నా తప్పు, ప్రభా ఇది నా బలహీనత, ఇది నా పొరపాటు, ఇదిగో ఈ విషయంలో నేను జారిపోయాను, ఈ విషయంలో నేను తొలిపోయాను, ఈ విషయంలో క్రీస్తు నాలో ఉన్న జీవాన్ని క్రీస్తు యొక్క జీవాన్ని కోల్పోయాను. సరిచేయ ప్రభాని సరి చేసుకో. ఎవరైనా ఉన్నారు? ఇంకా ఎవరైనా? ఇంకెవరైనా? ఇంకెవరైనా? యేసు ప్రభు నామం చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా తీసుకుంటాం. పరిశుద్ధుడైన తండ్రి చేయండి. ఎవరైతే తీర్మానం చేసుకుంటూ వచ్చారు ఆ తీర్మానం స్థిరపరిచి బలపరచమని, అందరినీ దీవించి ఆశీర్వదించమని. దేవా మేము ఇదిగో సజీవులుగా బ్రతుకున్నాం కానీ క్రీస్తు యొక్క జీవాన్ని కోల్పోయామని ఎవరైతే తమ జీవితాలు సరి చేసుకున్నారో వారి చేయెత్తి, నేను నాతో పాటు ఎవరైతే చేయెత్తి తీర్మానం చేసుకున్నారు, ఇదిగో నేను కూడా ఉంటా తీర్మానం చేసుకున్నవారు, ఆ చేయెత్తి తీర్మానం చేసుకున్న వారు అందరూ తీర్మానం స్థిరపరచండి. దేవా వారు ఒకరోజు ఏవైతే జీవాన్ని కోల్పోయామన్నారు ఆ జీవం కలిగి ఇప్పటి నుండి ఒకరోజు మీరు వచ్చినప్పుడు ఎత్తబడే సంఘంగా ఆ జీవం ఇప్పటికే మీరు వచ్చే పర్యాంతరం వరకు క్రీస్తు నిత్యత్వంలో కూడా జీవం కలిగి ఉంటారు. సాగించండి. మనసులో తీర్మానం చేసుకున్న వారిని కూడా క్షమించి సరిచేయండి. చేతగా సిగ్గుపడిన వారు కూడా సరిచేయండి. దూరంగా ఉంటే కఠిన చేసుకుంటుంటే సరిచేయమని యేసు ప్రభు నామమున విశ్వాసంతో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అట్లా మౌనం ఉందాం. ఎవరో కూడా అటు ఇటు చూడద్దు, చేతి అటు ఇటు క్షమించండి, అటు ఇటు కూడా దిక్కులు చూడద్దు. ఎవరికి వారమే సరి చేసుకుని మనం పరీక్షించుకుంటూ ప్రభు యొక్క బలంలో మనం యోగమైన రీతిలో లోపాలు ప్రభు చూపిస్తుంటే సరి చేసుకునే బలంలో పాల్గొందాం. అటు ఇటు చూడద్దు. ఎవరు కూడా ప్రభు మనకు యోగ్యమైన రీతిలో పాల్గొనడానికి సహాయం చేయాలి. అటు ఇటు చూడదు. ఆమె అటు ఇటు చూడదు. ఎవరు
Vamos